పెన్నం పైన పెరుగు వేసి చేసిన ఈ రెసిపీ చాలా రుచిగా, చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఈ రెసిపీ వచ్చేసి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకైతే వెళ్ళిపోయి చూద్దామా మరి? ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఇలా పెన్నం అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి పెరుగు అయితే వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకున్న వెంటనే ఒకసారి ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి చూడండి. ఇంకా మనకు ఎన్ని కావాలో అన్ని మిర్చి అయితే వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇందులోకి ఇంకొక 6 దాకా జీడిపప్పును కూడా వేసుకుంటున్నా. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఈ పెరుగులో బాగా మిర్చిని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు ఉడికితే ఈ పెరుగు అంతా బాగా దగ్గరకి అయిపోతుంది. అప్పుడు మనకు మిర్చి ఉడికినట్టు. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి మిర్చి అనేది. ఇంకా చూడండి, ఇలా పెరుగు వాటర్ బాగా ఇంకిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఈ మిరపకాయలు కూడా ఇలా సాఫ్ట్గా అయిపోవాలి. ఇలా స్పూన్తో అంటే ఇలా కట్ అవ్వాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, కట్ అవుతుంది కదా మనకు మిర్చి అనేది. ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అయింది మనకు. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు అయితే వేసుకోవాలి. అలాగే మినప్పప్పు. ఇంకా మనకు ఈ పోపు అయితే బాగా ఫ్రై అయిపోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకుంటున్నా. ఇంకా ఇప్పుడు ఇందులోకి ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇది మనకు కాస్త గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి బాగా. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. మనకు ఈ టమాటాలు కూడా బాగా సాఫ్ట్గా ఉడకాలి. ఇంకా ఇప్పుడు ఇందులోకి నానబెట్టిన చింతపండు అయితే వేసుకోవాలి కాస్త. ఇంకా ఇలా మొత్తం బాగా కలిపేసుకొని ఇంకా టమాటాలు కూడా సాఫ్ట్గా మనకు మగ్గిపోయినాయి కదా. ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇంకా ఇప్పుడు ఒక జార్ అయితే తీసుకొని చల్లారిన తర్వాత అయితే ఈ ఆనియన్స్ టమాటా అన్ని మగ్గించుకున్నాం కదా, ఇంకా వీటిని అయితే వేసుకుంటున్నా. ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నా. ఇంకా ఇప్పుడు మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇంకా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇంకా ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఇదే జార్లో ఇంకా మిర్చి కూడా మగ్గించుకున్నాం కదా, ఈ మిర్చిని కూడా వేసుకుంటున్నా. ఇంకా ఇప్పుడు ఇది కూడా మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే ఇలా ఉండాలి చూడండి. ఇంక ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇంకా అదే కడాయిలో 1 స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ కూడా హీట్ అయింది. ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఈ పోపు దినుసులు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా వేసుకుంటున్నా. ఇంకా ఈ కరివేపాకును బాగా ఫ్రై చేసుకొని ఇంకా ముందుగా మనం ఆనియన్స్ టమాటో మగ్గించుకొని పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఇంకా అలాగే మిర్చి పేస్ట్ని కూడా వేస్తున్నా. ఇంకా ఇవి రెండు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా రెండు కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇంకా బాగా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని ఇంకా మనకు ఇదైతే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. పెరుగులో పచ్చిమిర్చి వేసి చేసిన ఈ రెసిపీ చాలా రుచిగా, చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఈ రెసిపీని వచ్చేసి రైస్లో కానీ, రోటీస్లో కానీ, చపాతీలో కానీ ఏ దాంట్లో తిన్నా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అంత టేస్టీగా అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి. అంత టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.